రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులి పర్యాటకులకు కంటుపడింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఫలహాబాద్ ప్రాంతంలో వ్యూ పాయింట్ కోసం వెళ్తున్న పర్యాటకులకు పెద్ద పులి తారసపడింది. దీంతో పెద్ద పులి వెళ్తున్న దృశ్యాలను పర్యాటకులు సెల్ ఫోన్ లో బంధించారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారి రవికుమార్ అధికారికంగా ప్రకటించారు. గత వారం రోజుల క్రితమే పెద్ద పులి పర్యాటకులకు కంటుపడింది. మళ్లీ ఇప్పుడు మరోసారి పెద్ద పులి కంటుపడింది. అయితే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్ద పులుల సంఖ్య పెరగడంతోనే ఇలా తరచూ కంటపడుతున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మరి నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులి పర్యాటకుల కంటపడినట్టుగా తెలుస్తోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఫలహాబాద్ ప్రాంతంలో వ్యూ పాయింట్ కోసం వెళ్తున్న పర్యాటకులకు పులి కనిపించినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సాగర్? ఏదైతే ఈ రోజు ఉదయం వ్యూ పాయింట్ కోసం సఫారీ వెహికల్ లో కొంతమంది ప్రయాణికులు అయితే పెద్ద పులిని అంటే దాదాపుగా గత వారం కింద కూడా పెద్ద పులి ప్రయాణికులకైతే కనిపించడం జరిగింది. మరోసారి నేడు కూడా పెద్ద పులి అయితే కట్టపడడంతో పర్యాటకులు వారి సెల్ ఫోన్ లో చిత్రాలను బంధించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి కూడా ఈ ఏదైతే నల్లమల అటవీ ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పులుల సంఖ్య పెరిగిందంటూ కూడా తర్వాత పర్యాటకులకు 2-3 సార్లు ఈ ఒక నెలలోనే 2-3 సార్లు కనిపించడం జరిగిందంటూ కూడా అమ్రాబాద్ కు సంబంధించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికుమార్ కూడా అధికారికంగా తెలియజేశారు. ఈ రోజు కనిపించింది, గతంలో కనిపించిందంటూ కూడా. అంతేకాకుండా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో మార్నింగ్ ఫలహాబాద్ ప్రాంతంలో అయితే పెద్ద పుల్లి పర్యాటకులకు అయితే కంటపడింది. దీంతో పర్యాటకులు ఒక్కసారిగా ఆనందానికి లోనయ్యారు. దానికి సంబంధించి పులి వెళ్తున్న దృశ్యాలను తమ సెల్ ఫోన్ లో కూడా బంధించినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.